ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటిదంటే మనకు ఈ హిస్టరీ తెలియదు. మేము చూసిన డాక్యుమెంట్లు, మేము మా వేరే కొలిగ్ ఇంజనీర్స్ అందరూ చూసిన మాకు విద్యుత్ సోదల విచిత్రమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి ఎందుకనంటే నేను ఫస్ట్ పోయినప్పుడు, నేను 2008లో పోయిన విద్యుత్ సోదలకి. 2008లో విద్యుత్ సోదల పోయినప్పుడు విద్యుత్ సోదల తెలంగాణలో ఇవ్వలేకుండా మేము అక్కడ ముగ్గురం ఉంటుండే. బై మిస్టేక్లో పోయిన ముగ్గురం ఇక్కడ నుంచి కూడా. అయితే ఆ ముగ్గురికి కూడా మీ ముగ్గురమే భోజనానికి పోతుండే, కానీ ఎవరు రాకపోతుండే మాతో పాటు. దీని తర్వాత ఏం చేసినామంటే, పోనీ మానవుడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎవడు ఎదుగుదామంటే ఇవ్వలేడు అక్కడ. అంటే ఇది పొజిషన్ ఉన్నది అక్కడ మనకు చూస్తే. నేను చెబుతుంటే మీకు నవ్వొస్తుందేమో, కానీ నిజంగా చెప్పాలంటే ఇది బాధాకరమైన విషయం. అది విద్యుత్ సోద ఎటువంటి ప్లేస్ అని అంటే, సెక్రటేరియట్ ఎదవలకి ఎట్లయితే ఉన్నదో విద్యుత్ సోద కూడా మన ఆంధ్రనగరంలో అట్లా ఉన్నది. సీమాలలో అందరికీ అట్లనే ఉన్నది. దీనికి రీజన్ ఏంటిది అంటే, విద్యుత్ సోదల కనీసము ఒక 10% ఎంప్లాయీస్ ఉన్నారు మనలో. 10% ఎవరున్నారు అంటే అక్కడక్కడ డిఈలు ఉంటుండే, ఒకడో ఏమో ఎస్సీ ఉంటుండే, ఏడీలో కొంచెం మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ పని ఏంటంటే పని చేసి వేరేది ఏం లేదు. వాళ్ళకి వాడు పక్కకి ఏదైనా ముచ్చట పెడితే వాడిని తీసి వేరే మళ్ళీ వేరే దగ్గరికి వేస్తారు. ఇక మిగతా అటెండర్లు వీళ్ళు 10% ఉన్నారు అన్నాడు. దాదాపు 2000 మెంబర్స్ ఉన్నారు. వాటిల్లో 10% అంటే 200 మెంబర్సే మనలో ఉంటారు. కానీ దాంట్లో ఎవడు ఒకరికొకరికి సంబంధం లేకపోయేది. అయితే ఇక్కడ మనం ఎందుకు లాస్ అవుతున్నాం, ఎక్కడ లాస్ అవుతున్నాం అని మేము కొన్ని డాక్యుమెంట్స్ ఎదిగినాం. డాక్యుమెంట్ ఎదిగితే విద్యుత్ సోదలో ఉన్న 10% కూడా ఎవరున్నారంటే మంచిగా స్లేవరీ పని చేసే వాళ్ళు ఉన్నారు. మంచిగా పక్క వాడు ఎట్లా అంటే కూసోవాలి లేవు మండలేవాలి. అటువంటి వాళ్ళు మాత్రమే విద్యుత్ సోదలో పని చేయాలి, వేరే కూడా పని చేయాలి. ఇది ఎక్కడైంది అంటే, ఇప్పుడు అసలు నిజంగా మేము అక్కడ పోయిన తర్వాత మాకు కూడా ఇదేంటి ఇంతమంది ఉన్నారు అని అంటే, నిజంగా చెప్పాలంటే మాకు కూడా నాలెడ్జ్ లేదు. కానీ అక్కడ పోయిన తర్వాత తీస్తే నాలెడ్జ్ వచ్చింది. అసలు మనం ఎంత పర్సంటేజ్ ఉండాలి విద్యుత్ సోదల, పోనీ బయట ఎంత ఉండాలని మేము లెక్కలు తీసినాం. లెక్కలు తీస్తే మాకు తెలిసిన చిత్రమైన ఆన్సర్స్ ఏంటి దొరికినాయి అని అంటే, ఇప్పుడు 2013లో టోటల్ ఎంప్లాయీస్లా తెలంగాణ ఎంప్లాయీస్ 20-25% మాత్రమే ఉన్నారు. ఎంటైర్ స్టేట్లో నేను అనేది. అంటే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం ఉన్నదంటే, ఈ 20-25% ఇప్పుడు వచ్చింది. అది కూడా ఎప్పుడు 2009 నుంచి జోనల్ రిక్రూట్మెంట్ చేయడం మూలంగా వచ్చింది. మేము పోయినప్పుడు ఈవెన్ ఆ పర్సంటేజ్ కూడా లేకుండా. దీంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమైందంటే, మేము చూస్తే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో మొత్తం వాళ్ళే ఉన్నారు. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా వాళ్ళే ఆక్యుపై చేసింది. మన క్యాండిడేట్ ఎవడన్నా రావాలంటే ఇక గగనమే మనకు. ఇది ప్రతి ఫైల్ వాని మూమెంట్ తెలుసుకొని అది చెప్పుకుంటే తప్ప మనం కూడా చెప్పాలి, అరే మా వాళ్ళు ఎవరు లేరా భయ కొంచెం ఇయ్యూరి ఇస్తే మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేస్తే అప్పుడు వాడించాడు కథ. ఏదో కొని వీలులే కదా అని చెప్పేసి వెళ్ళి అది ఒకవేళ అడగలేదు అనుకో అసలు మొత్తానికి ఎవరినే రానియదు. అయితే ఈ పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసినామన్నా. చూస్తే మేము ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసినాం 2011లో. దాంట్లో బాగా ఈజీ ఇన్ఫర్మేషన్స్ ఏమైనా అంటే, 1975లో ఏపీఎస్సీబీ అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది. ఏది బిఫోర్ ఏపీఎస్సీబీ అంటే ఏపీఎస్సీబీ బోర్డు కాకముందు దీని ఫంక్షన్ గవర్నమెంట్ తాలూకులో పీడబ్ల్యూ డిపార్ట్మెంట్లో ఇది ఒక పార్ట్ అన్నట్టు. పీడబ్ల్యూడి ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా, ఎలక్ట్రిసిటీ బోర్డు కాదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు పీడబ్ల్యూడిలో ఒక పార్ట్గా ఉండే. ఆ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ను కూడా దే ఆర్ రిక్రూటెడ్ త్రూ ఏపీపీఎస్సీ. అయితే వాళ్ళు ఏం చేసిందంటే, ఆ 72లో ఫామ్ అయినప్పుడు 72 నుంచి వీళ్ళకి వచ్చిన ఎవరైతే ఇంజనీర్స్ అసలు ఉన్నారో, అంటే మనల్ని ఎవరో పాపం కొందరు గట్టిగా చదువుతారు కదా, ఆ గట్టిగా చదువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకున్నారని ఏం చేసినట్టే మొత్తం ఫీల్డ్ వేసి పెట్టిందో. కార్పొరేట్ ఆఫీస్ మాత్రం కంప్లీట్ వాళ్ళకి పోయి ఇది అక్కడ జరిగింది.
దాని తర్వాత మాకు తెలిసింది ఏంటిదనంటే మరి కార్పొరేట్ ఆఫీసులో వాళ్ళు ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళు విచిత్రమైన పనులు చేసిండ్రు. ఏ పనులు చేసిండ్రంటే ఆర్టీఎస్ బి ఇక్కడ ఉండే నార్మల్గా అంతకుముందు అంటే మన బ్రదర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓల్డెస్ట్ ఉన్న 30 kV సబ్స్టేషన్ అని కూడా 130 kV సబ్స్టేషన్ లేని 130 kV ఉన్న ప్లేస్లో 220 kV సబ్స్టేషన్ లేని జనరేటింగ్ స్టేషన్లు పాత ఉన్న వాటిలో ఎన్హాన్స్ కూడా అయినాయి కదా. వాళ్ళు చేసిన పని ఏంటంటే మన దగ్గర ఉన్న రామగుండంలో రామగుండంలో గత్యంతరం లేక వాళ్ళకి అప్పుడు నిజాముడు కట్టుకున్నాడు కాబట్టి ఏ పవర్ రోజు ఉండే ఏ పవర్ రోజు పోయిన తర్వాత వాడు బి పవర్ రోజు కట్టుకున్నాడు, వేరేది ఏం లేదని చెప్పి. ఇప్పుడు బి పవర్ రోజు కూడా సిగ్గులాడానికి ఉంది దాదాపు. అది ఎప్పుడైతే వాళ్ళు పాపం రినోవేట్ చేసుకొని చేసి దాన్ని మూసేయడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళు మన తెరవడానికి చూస్తలేరు. మన దగ్గర శాంక్షన్ అయిన ప్లాంట్లు BTPS తీసుకుపోయారు, మన దగ్గరనే శాంక్షన్ అయిన ప్లాంట్ మన దగ్గర అయితే వాడు తీసుకుపోయేసి RTPP అక్కడ పెట్టేసుకున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాంట్లు తీసుకుపోతున్నారు, సబ్ స్టేషన్లు కూడా తీసుకుపోతున్నారు. దీనికి కారణం ఏంటిదంటే మనోళ్ళు ఎవ్వరు కూడా విద్యుత్ సోదరులు లేకపోవడమే. డిసిజన్ మేకింగ్లో ఎవ్వరు మనోళ్ళు లేకపోవడం కూడా. తర్వాత ఎంప్లాయ్మెంట్లో కూడా ఎంప్లాయ్మెంట్ 2008 వరకు వీళ్ళు అంటే ప్రతి దాంట్లో జోనల్ లెవెల్లో తీసుకున్నారు కానీ 2009 నుంచి మాత్రమే APSCగా తీసుకున్నారు. అది కూడా అడగంగా 2009లో వాళ్ళు జోనల్ లెవెల్లో తీసుకుంటే వాళ్ళు పెరిగిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొంచెం ఉన్నారు కానీ అంతకుముందు ఉన్నదంతా ఓపెన్ పెట్టేసింది. వాళ్ళు ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అంతా ఓపెన్గా పెట్టేస్తే కంప్లీట్ ఓపెన్లోనే వాళ్ళు తీసుకున్నారు. ఓపెన్లో మనోళ్ళు వచ్చిన తక్కువ, వాళ్ళు గ్యాంప్లింగ్ చేసేసి తీసుకునే ఉన్నారు కానీ మనోళ్ళు వచ్చిన వాళ్ళు ఇవ్వలేరు. దాని పర్యావసానమే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు DEలు కానీ CEలు కానీ SCలు కూడా మన తెలంగాణలో ఈవెన్ ఒక్కరు కూడా మనోళ్ళు ఇక్కడ లేకుండా పోయింది. మన SCలు ఉన్నారు. మన SCలను నేను ఏళ్ళ మీద లెక్క పెడతా, 50 మంది SCలు ఫ్రెండ్స్. CEలు 20 మంది CEలు, 20 మంది CEలల్లా మన CEలు అని చెప్పుకుంటే వాళ్ళు ఎవరు లేరు. ఇది తెలంగాణ పరిస్థితి అంట. నేను SCలల్లా మన SCలని చెప్పుకునేటోళ్ళు ఎవరెవరు ఉన్నారంటే బాబు మా శ్రీరామ్ నాయక్ హైదరాబాద్కి ఇష్టం రాక మా శ్రీరామ్ నాయక్ ఓడు ఉన్నాడు ఇక్కడ. తర్వాత రవివర్మ ఉన్నాడు, మా నాగుల భాస్కర్ అంటే ఆయన కూడా ఉన్నాడు, బిఎన్ రెడ్డి అని వీళ్ళు మాత్రమే పాపం చెప్పాలంటే సత్యమైన తెలంగాణ వాళ్ళు. మిగతా వాళ్ళు ఉన్నారు కానీ డూప్లికేట్ తెలంగాణ వాళ్ళు. వాళ్ళు కూడా ఐదుగురు వేసేసుకుంటే మొత్తం 10 మంది ఉన్నారు. అంటే డూప్లికేట్ వాళ్ళతో కూడా కలుపుకొని మేము వేసుకుంటే మా దౌర్భాగ్యం ఎట్లుందంటే అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ ఆఫ్ ది SCs మనలో 10 మెంబర్సే ఉన్నారు. ఇది మన పర్సంటేజ్. అంటే మనం ఎక్కడ చీటింగ్ అవుతున్నాం అనేది పక్క తెలియాలి మనకు కూడా. నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ CEలలో నీ రిప్రజెంటేషన్ CEలలో మనోళ్ళు నిజంగా చెప్తే ఎవడు CEలలో అసలు ఎలిజిబుల్ ఉన్నాడు లేడా మనోడు, లేదా SCలలో కూడా 10% మెంబర్స్ మనోళ్ళు ఎవరు లేరా, ఇంకా DEలలో లేరా. మనోళ్ళకి ఎలిజిబిలిటీ ఎఫిషియన్సీ ఉన్నా కూడా మనము శ్రీమాంధ్ర వాళ్ళతోటి చీట్ చేయబడుతున్నామని చెప్పడానికే ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నా. ఇది నేను చెప్పే ఎగ్జాంపుల్స్. ఇది ఎలక్ట్రికల్లోనే కాదు, దీంట్లోనే వేరే సెక్షన్లలో కూడా చిత్రమైన పొజిషన్స్ ఉన్నాయి. సివిల్ విభాగంలో కానీ ఎలక్ట్రికల్ విభాగంలో నేను ఇంతకుముందు చెప్పాను, సివిల్ విభాగంలో టెలికాం విభాగంలో కూడా హయ్యర్ పోస్టుల్లో మనోళ్ళు ఎవ్వరు కూడా లేరు. అంటే మనము ఎంత గట్టిగా వాళ్ళతోటి చీట్ చేయబడుతున్నామో ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇంకా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారు, ఫ్రెష్గా జరిగింది. మేము ఏం చేసినామంటే మా బ్రదర్స్ అంతా అంటే 1 minute మొన్ననే రీసెంట్గా ధర్నా చేసినాం. మా డైరెక్టర్లు మాకే కావాలి, మా తెలంగాణ మాకే కావాలి, మా నీళ్లు మా నిధులు మాకే కావాలని చెప్పేసి ధర్నా చేస్తే మా డైరెక్టర్లు ఇప్పుడు ఇచ్చిండ్రు, జన్కోలో ఇచ్చిండ్రు, ట్రాన్స్కోలో కూడా ఇచ్చిండ్రు. ట్రాన్స్కోలోనేమో 3 డైరెక్టర్లు ఉండే, దాని 2 తెలంగాణలో ఉండే, ఒక సీమాంధ్రలో ఉండే, కింద కూడా జన్కోలో కూడా ఒక తెలంగాణ వామన్ రావు తెలంగాణ ఉంది. ఇప్పుడు వీళ్ళ 4 పీకేసి వాడు ఏం చేసిండంటే
2 సీమాంధ్రులను ఇచ్చిండు, 1 తెలంగాణలో ఇచ్చిండు. అది కూడా తెలంగాణ అనుకుంటాడు. అంటే మనం ఇంత ఎడ్యుకేషన్ చేసినా కూడా ఇటువంటి పొజిషన్ ఉన్నది మనకు. నేను మనోళ్ళకు ఎందుకు గట్టిగా కొట్లాడాలని చెప్తానంటే, మనోళ్ళు కూడా ఎందుకు అక్కడికి రావాలని చెప్తే, ఇప్పుడు ఇంతకుముందు మన బ్రదర్ చెప్తుంది అదేంటిది, మనం మాత్రమే కొట్లాడాలి. ఏ విధంగా కొట్లాడాలంటే నీ రిప్రజెంటేషన్ మన బ్రదర్ సీమాంధ్ర బ్రదర్స్ వస్తా అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే అందరికీ మంచిగా మనకి హ్యాపీగా ఫెసిలిటేట్ చేస్తున్నాం. మనకి ఎక్కడ నాన్ కోఆపరేషన్ అనేది క్వశ్చన్ చేస్తలేము కదా. మనం నాన్ కోఆపరేషన్ చేయమంటే మనకు చేస్తే నాన్ కోఆపరేషన్ అన్నాడు కదా, వీరికి చేయాలంటే మనకి చేస్తారు వాడు కదా. సేమ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. వాడెట్లా ఆశపడి ఉన్నాడో అదేంటిది తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ వాడు, మనం కూడా గట్టనే ఉన్నామేమో. ఒకసారి మనకు మనమే ఆత్మపరిశీలన చేసుకుందాం. మనం అంతా ఎడ్యుకేటెడ్ ఇక్కడ. ఎందుకు ఇది కావద్దు అంటే నేను ఇప్పటికీ మా దగ్గర ఉన్న హెచ్ఆర్ డివిజన్ సిఈ